హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇవ్వండి, ఈరోజు అయితే మేము పొద్దున్న చెన్నైలో అయితే దిగాము. మేమైతే నాగపట్నం వెళ్తున్నామండి. మాకు నాగపట్నం ట్రైన్ అయితే నైటు 9:30కు ఉంది. అప్పుడు దాకా ఏం చేయాలో తెలియక మేము చెన్నైలో చర్చిలు, ఇక్కడేమో మన చెన్నై బీచ్ ఒకటి ఉంది, ఆ బీచ్ కూడా వచ్చామండి. చాలా బాగుంది బీచ్. ఇదిని అయితే మీకు ఆ బీచ్లోంచి మీకు మెసేజ్ అయితే ఇస్తున్నాను. బీచ్ వీడియోలు అన్నీ కూడా మీకు చర్చిలు అన్నీ కూడా ఎలా ఉన్నాయండి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ ముందుగా అయితే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మరింత కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నాగపట్నంలో కూడా మనకి ఏమేమి ఉన్నాయో చర్చిలు, నాగపట్నంలో బీచ్లు మొత్తం అన్నీ కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు వీడియో తీసి పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, మేమైతే అక్కడ 5 రోజులు అయితే ఉంటాం. 5 రోజులు కూడా మీకు ఒక రోజు అటు ఇట్లో వీడియో అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం వీడియో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమన్ ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళందరూ ఇప్పుడైతే బీచ్ గట్టు మీద అయితే ఉన్నారు. ఇక్కడ అలా ఉండండి. అయితే మన చెన్నై బీచ్ గడికి అయితే వచ్చామండి. సముద్రం అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అంటే పైన వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఏమో కొంచెం కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. చాలా బాగున్నాయండి. మన చెన్నై బీచ్ కూడా చాలా బాగుంది. చాలామంది ఇక్కడ చూసారా, మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు టైము. 2ంటికి అయితే చాలా జనం ఉన్నారు. క్రికెట్లు ఆడిపోతున్నారు జనాలు అయితే. అదే మనకి షాపింగ్లు ఇవన్నీ తీయాలంటే కనుక చాలా టైం పడుతుందండి. సాయంత్రం 5, 6 అయిపోద్ది తీసేటప్పటికి ఫ్రెండ్స్. అదే పోర్ట్ ఏదో ఉందన్నారు, మీకు జూమ్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. అది రెడ్ కలర్లో ఉన్నదే పోర్టు. ఇవన్నీ చాలా పెద్ద సిటీ ఇది. అది ఎదరకు కూడా ఉంది పోర్టు, అనిపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అది రా ఫ్రెండ్స్. వెనక్కొండండి. అండి, ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా చెన్నై బీచ్లో అయితే మేము ఇలా అయితే ఫ్యామిలీ ట్రిప్ వచ్చాం. ఫ్యామిలీ ట్రిప్ వేసాం మొత్తం అందరం కూడా. అయితే మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది, 2:30 అవుతుంది టైము. నేను ఇలా మన బీచ్ కట్టినట్టు కూర్చున్నాం. ఇదే ఫ్రెండ్స్, చూసారా సముద్రం అంతా అలా ఎగిరెగిరి పడుతుందో. చూడండి, పక్కన మా చిన్నానా అది చెప్తున్నా. బీచ్ అయితే చాలా బాగుందండి. ఉన్నారు జనం ఎక్కువ, చాలా జనం ఉన్నారండి అక్కడ. చూడండి ఫ్రెండ్స్, బీచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే 3 అవుతుంది కాబట్టి అసలు చాలామంది వస్తున్నారండి బీచ్కి. అదిగో ఎదురా ఎక్కడో ఉన్నారో జనాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ దాకా వెళ్ళాలంటే మాకు నడిచి ఓపిక అయితే లేదు. అదే ఫ్రెండ్స్, కనిపిస్తున్నారా మీకు జనం? కనపడినంత లెక్క చాలా జనం ఉన్నారు ఆ పక్కనే. అదే స్టార్టింగ్ అనుకుంటండి బీచ్. ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. రే రిషి,
ఫ్రెండ్స్, చెన్నై నుంచి అయితే చెన్నై బీచ్ కాడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నామండి. ఇదంతా చాలా బీచ్ చాలా బాగుంది, చాలా పెద్దదండి బీచ్ ఇది. అండి మేమైతే బీచ్ కాడి నుంచి అయితే వచ్చేసాం, స్నానాలు చేసి దాంట్లో. బయట అయితే మనకి ఇదిగోండి వాష్రూమ్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మా నాన్న, మా చిన్నాన్న, మా అన్నయ్య అబ్బాయి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ చెన్నై ట్రిప్ ఓకే రండి. ఇదిగోండి బీచ్ కాడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే లాస్ట్గా ఫినిషింగ్ టచ్ ఫోటో ఇద్దామని ఇది వచ్చామండి ఫ్యామిలీతోటి. ఇప్పుడు చెన్నైలో అయితే ఇప్పుడు మేము రూమ్కి వస్తాం బీచ్కి వెళ్ళి. మా పెద్దమ్మ, మా అమ్మ, మేమందరం కూడా ఇవ్వండి ఇక్కడ బిర్యానీ అయితే తింటున్నాం రైల్వే స్టేషన్ ఎదురుగా హోటల్లో. అయితే ఎలా ఉందిరా బిర్యానీ? బాగుందా? అండి మేము కూడా ఎలా కిరణం బిర్యానీ అయితే తీసుకున్నామండి. వచ్చినాయమ్మా అండి. ఎలా చూడరా బిర్యానీ సెంటర్. అట్లాకోనా కొంచెం బిర్యానీ అయితే తిన్నాం. ఉప్పే బాగుంది, బిర్యానీ బాగుంది. 150 రూపాయలు అంటండి మన రైల్వే స్టేషన్ ఎదురుగానే. దమ్ బిర్యానీ, కోడిగుడ్డు అన్నీ ఇచ్చారు, బాగున్నాయి. మన వాళ్ళు ఎవరైనా చెన్నై వచ్చినప్పుడు భోజనం చేయాలంటే హోటల్లో ఎదురుగా మన రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుందండి. హోటల్లో చేయండి భోజనం, చాలా బాగుంది.